మోక్షం అంటే ఏంటి? మనం బతుకున్నప్పుడు వస్తుందా లేకపోతే చనిపోయాక వస్తుందా? భగవద్గీతలో శ్రీకృష్ణుడు మోక్షం గురించి ఏం చెప్పాడు? మనం చేస్తున్న ఈ పిచ్చి పనులు భక్త్య, వెర్య, అజ్ఞానమా? ఈరోజు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గానీ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశ్వం విష్ణు. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. రీసెంట్ గా అరుణాచలంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక వ్యక్తి మోక్షం పొందాలనే తపనతో ఒక ఇరుకైన మోక్ష మార్గంలోకి దూరి ఊపిరాడగా చనిపోయాడు. ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత నాకు చాలా బాధేసింది. తర్వాత చాలా కోపం వచ్చింది. ఈ వీడియో ద్వారా కనీసం నలుగురన్నా మారితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, మోక్షం అనగానే మన సొసైటీలో చాలా మంది ఇలాగే అనుకుంటారు. ఎలా అంటే హిమాలయాలకు వెళ్ళిపోవాలి, అరుణాచలంలో కొండల్లోకి వెళ్ళిపోవాలి, ఇల్లు వాకిలి వదిలేయాలి, సన్యాసం అయిపోవాలి, పూజలు వ్రతాలు ఎప్పుడు చేస్తూనే ఉండాలి, ఆ తీర్థయాత్రలు చేయాలి, ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అని అనుకుంటారు. కానీ నిజం చెప్పనా, ఇవన్నీ మీ మనసుకి ప్రశాంతత ఇవ్వడానికి మాత్రమే, మోక్షం ఇవ్వవు. మోక్షం అనేది ఒక స్థలానికి వెళ్తే వచ్చేది కాదు. అది టెంకాయో గుమ్మడికాయో కాదు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడానికి. అది మనం సంపాదించుకోవాలి. భగవంతుడు మనకు ఆలోచించే శక్తిని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ రెండింటిని వదిలేసి ఈ రోజు మనం మూఢనమ్మకాల్లో బతుకుతున్నాం. ప్రాక్టికల్ గా ఆలోచించడం మానేసాం, రియాలిటీలో బతకడం మానేసాం, సినిమా విజువల్స్ లో బతుకుతున్నాం. మనం ఒక సినిమాలో చూసినట్టయితే చివరిలో ఒక భక్తుడి ప్రాణం పోగానే ఒక తెల్లటి కాంతి అలా వచ్చి దేవుడి విగ్రహంలో లీనమైపోతుంది. అది సినిమా విజువల్స్, కానీ రియాలిటీలో అలా జరగదు. కొద్దిగా కేర్ఫుల్ గా వినండి. మనం చనిపోతే దాన్ని మరణం అంటాం, మోక్షం కాదు. చనిపోతే మరణం అంటారు, మోక్షం కాదు. మరి మోక్షం అంటే మన మనస్సు పొందే స్థితిని మోక్షం అంటారు. అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడే ఇలా చెప్తాడు, మన మనస్సు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అనే అరిషడ్ వర్గాలని దాటి ఉంటుందో ఆ స్థితి మోక్షం అవుతుంది. ఎవరైతే తన మనస్సుని తాను గెలుచుకుంటాడో, ఎవరైతే సుఖ దుఃఖాలకి అతీతంగా బతుకుతాడో, ఎవడైతే కోపం, క్రోధం, భయం, కోరికలకు అతీతంగా జీవిస్తాడో అతడు మోక్షాన్ని పొందినట్టు అర్థం. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, అయితే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి చేస్తున్న పూజలు, హోమాలు, వ్రతాలు, తీర్థయాత్రలు ఇవన్నీ వేస్టేనా అని. వేస్ట్ కాదు. మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు చేసే పూజలు, వ్రతాలు, హోమాలు, తీర్థయాత్రలు, గుళ్ళు, గోపురాలు ఇవన్నీ మన మనసుని క్లీన్ చేయడానికి, చిత్తశుద్ధి కోసం. చిత్తశుద్ధి లేని శివ పూజ ఎలా అంటారు కదా, అలా మనసుని క్లీన్ చేయడానికి మాత్రమే. ఇప్పుడు మనం రోజంతా పూజలు చేస్తాం, ఆ గుళ్ళు వెళ్తాం, గోపురాలు వెళ్తాం, ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్తాం. ఇంటికి రాగానే నువ్వు పక్కోని మోసం చేయాలని చూస్తే నీ పూజలన్నీ వేస్ట్, జీరోనే, వేస్ట్. మానవ సేవే మాధవ సేవ. దీనికి సాటి వచ్చే పూజ, వ్రతం ఏదీ లేదు. 10 మందికి సహాయం చేయడం, తోచినంత ఆకలి అన్న వాళ్ళకి అన్నదానం చేయడం, ఇదే నిజమైన తృప్తి, ఇదే నిజమైన మోక్షం. మోక్షం అనేది ఎవరో ఇచ్చేది కాదు, ఎవరో లాక్కునేది కాదు. అది మన మనసు పొందే స్థితి. మన అరిషడ్ వర్గాలని మనం ఎప్పుడైతే గెలుస్తామో, సుఖ దుఃఖాలకు అతీతంగా బతుకుతామో అదే నిజమైన మోక్ష స్థితి. మనం చనిపోతే దాన్ని మరణం అంటారు, మోక్షం కాదు. మనం యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూస్తుంటాం. చూసినవన్నీ మన లైఫ్ లోకి అప్లై చేసేయకూడదు. అది ఒకటి తెలుసుకోవాలి అందరూ. మన లైఫ్ లోకి ఒకటి అప్లై చేసే ముందు చాలా మంది దీని వల్ల ఏం యూజ్ అని ఆలోచిస్తారు. యూజ్ కాదు చూడాల్సింది, ఆ నష్టాలు చూడాలి. దీని వల్ల నాకు ఏంటి నష్టం, దీన్ని నేను కెపాసిటీ, నాకెంత కెపాసిటీ ఉంది, ఇది నేను చేయగలనా, దీని వల్ల నాకేమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా అని ఆలోచించాలి ఫస్ట్. ఎవరు ఏం వీడియోలు చేసినా అవి గుడ్డిగా ఫాలో అయిపోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక గొర్రె బావిలో దూకేసింది. ఆ గొర్రె బావిలో దూకేస్తే ఎందుకు కారణం, ఎందుకు దూకేసింది, బావిలో పడిపోతే చనిపోతాం కదా అని మిగతా గొర్రెలు ఆలోచించవు. ఆ గొర్రె దూకేసింది, మనము దూకేద్దాం అని గొర్రెలు అలానే దూకేస్తాయి. మనం అలా కాదు కదా. మనం మనుషులం, మన దేవుడు తెలివిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, దాన్ని వాడాలి. గుడ్డిగా ఫాలో అయిపోకూడదు కదా. నేను చెప్పేది అదే.
ఇప్పుడు ఆ బ్రదర్ అయితే చనిపోయాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? మనం చేసే చిన్న చిన్న తప్పులే రేపు మన ఫ్యామిలీని సఫర్ అయ్యేలా చేస్తాయి కదా. ఒక ప్రాణం వెల కట్టలేం మనం. ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ ప్రాణం వెల కట్టలేం మనం. ఒక వ్యక్తి ప్రాణం వల్ల ఆ కుటుంబం మొత్తం ఫైనాన్షియల్ గా, మెంటల్ గా ఎంత సఫర్ అవుతుందో తెలుసా. ఈ భక్తి పిచ్చి, దేవుడి పిచ్చి కొద్దిగా తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. పిచ్చి ఉండాలి, ఆ పిచ్చికి ఒక అర్థం ఉండాలి. ఆ పిచ్చి పీక్స్ లేక వెళ్ళిపోతుంది ఈ మధ్యలో అందరికి. దేవునికి పూజ చేయండి, పూజ చేయొద్దు అని నేను చెప్పడం లేదు. దానికి ఒక లిమిట్ ఉంటుంది. దేవుణ్ణి పూజించండి, 10 మందికి సహాయం చేయండి, ఒక గోల్ పెట్టుకోండి, ఆ గోల్ ని రీచ్ అయ్యే వరకు కష్టపడండి. దానికి ఒక అర్థం ఉంటుంది. మన రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ మనం నెరవేర్చాలి. మన ఫ్యామిలీలో ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక అన్నగా మనకు ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. మనం ఇలా దేవుడి పిచ్చిలో, భక్తి పిచ్చిలో మునిగిపోతే మన ఫ్యామిలీకి ఎవరు చూసుకుంటారు? భక్తి అనేది మనలో ఉన్న చీకటిని తీసేయాలి, వెలుగుని చూపించాలి, మనల్ని ఒక స్థాయిలో నిలబెట్టాలి, మనల్ని అధపాతాళానికి తొక్కేయకూడదు. అప్పుడు ఆ భక్తికి అర్థమే లేదు. ఏ దేవుడు ఎక్కడ రాయలేదు, ఎక్కడ చెప్పలేదు ఇక్కడికి రండి మోక్షం ఇస్తాను, అక్కడికి రండి, ఈ గుళ్ళు చుట్టూ తిరగండి, అక్కడ దూరండి అని ఏ దేవుడు చెప్పలేదు. గుర్తు పెట్టుకోండి, గీతను చదవడం అలవాటు చేసుకోండి. మన లైఫ్ లో ఎన్నో వస్తువులు కొంటుంటాం, మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, కానీ భగవద్గీత మాత్రం ఉండదు. చదవను కూడా చదవరు, అస్సలు తెలుసుకుందామని కూడా ట్రై చేయరు. ఎవరైతే భగవద్గీత చదువుతారో వాళ్ళని మోసం చేయడం ఎవ్వరి తరం కాదు. నేను చెప్తున్నా, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే హ్యాండిల్ చేయగలరు. అండ్ ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి, మనము కలియుగంలో ఉన్నాము. థింక్ ప్రాక్టికల్లీ, రియాలిటీలో జీవించడం నేర్చుకోండి. మనం సినిమాలో చూస్తుంటాం, తల నరికేసుకుంటే దేవుడు వచ్చి అతికించడాలు, తపస్సు చేస్తే దేవుడు వచ్చి వరాలు ఇవ్వడాలు, కొన్ని సంవత్సరాల పాటు అలాగే ఉంటే దేవుడు వచ్చి ఏమన్నా దర్శనాలు ఇవ్వడాలు, ఇవి జరగవు. ఇది కలియుగం. ప్రాక్టికల్ గా ఆలోచించండి. సినిమా వేరు, రియాలిటీ వేరు. సినిమా ప్రపంచంలో బతకండి, యూట్యూబ్ ప్రపంచం నుండి బయటికి రండి. యూట్యూబ్ లో చూసే ప్రతి వీడియోని మన లైఫ్ కి అప్లై చేసే ముందు అది నిజమా కాదా, నేను దాన్ని హ్యాండిల్ చేయగలనా లేదా, దాని వల్ల నాకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవి బాగా ఆలోచించండి. ఆ తర్వాత మీ లైఫ్ కి అప్లై చేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ, బై, టేక్ కేర్.